బయలు షరీఫ్ని ఎత్తుకుపోయారు, కిడ్నాప్ చేసి ఇది చేస్తారు. ఎవరు వాళ్ళే, ప్రభుత్వం వాళ్ళది. రేవంత్ రెడ్డి ఎవరిని కిడ్నాప్ చేశారు? బయలు షరీఫ్ ఎర్రగడ్డ, ఇక్కడ మా సయ్యద్ అని వాణి. ఎందుకు మీరు టీఆర్ఎస్ లో పని చేస్తున్నాను. పని చేయకూడదు అంటే చేయదు, వాళ్ళకే కాంగ్రెస్కే చేయాలి అంతే. ఎట్లుంది 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎట్లుంది? మంచిగా ఉందా వచ్చిన కాంచి? ఏడా బొంగు, మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా మొత్తం మోటలు కలిపిండు. ఇంకేమి అరే అందరిని మంచిగా చూస్తున్నా రేవంత్ రెడ్డి పాలనే కోరుకుంటారంట. మళ్ళీ ఎవడే ఉచ్చ కూడా పోయారు చేతిలో. ఎందుకు అంత కోపం వస్తుంది? ఏ పిఆర్సీ లేదు, డిఎల్ 5 డిఎల్ ఆపిందా? ఏ ప్రభుత్వం ఆపింది ఇప్పటివరకు? ఎనీ గవర్నమెంట్ ఇవ్వలేదా? ఇస్తా అని చెప్పారు. మొత్తం బడ్డీ విక్రమార్క నీకు ఇస్తా అంటే నీకు ఆశ ఉంటుంది అంతే. ఎవడు ఇయ్యాడు, ఇచ్చేది లేదు. మరి కలవలేదా ఇప్పటి వరకు మిమ్మల్ని ముఖ్యమంత్రి? ఎవరికి మాకే ముఖ్యం ఏడుందో ఆడే పోతాడు. నేను ప్రజలలోనే ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి అంటే ముఖ్యం ఏడుందో ఆడికే పోతాడు. అదే నేను ప్రజలలోనే ఉంటా అని చెప్పిండు కదా. మేము ప్రజలు గవర్నమెంట్ ప్రజలు కదా. మరి 5 డిఎల్ ఎందుకు ఆపిండు? ఆ పిఆర్సీలు ఎందుకు ఆపిరు? అది రిలీజ్ అయ్యదు కదా. మరి బొంగ లేడీస్కి ఇస్తే లేడీస్ ఓటేస్తారు. మేము ఎందుకు వేయాలి? మరి మేము ఎందుకు వేయాలి? ఒకటి ఖాళీ అది బస్ ఫ్రీ పెట్టిరు, మరి వాళ్ళే వేస్తారు. మేము ఎందుకు వేయాలి? అరే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని అడగక ముందుకు అన్ని చేసాడు మాకు. ఇప్పుడు ఈయన ఏం చేస్తలేడు. ఏం చేసాడు? రూపాయి లేదు. మా ఉన్న జీపీఎఫ్ కూడా ఊడ్చుకొని తిన్నాడు. పైసలు లేవు అంటుడు ఆయన. ఏడికి పోయినా మా జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే మా పైసలు కట్ అయినాయి. అవి పిల్లల పెళ్లికి లోన్ పెడితే ఇప్పటిదాకా రాదు. అంటే అప్పు పుడతలేదు, పైసలు లేవు నాకాడ. అరే నా పైసా వాళ్ళ పైసా అడుగుతున్నా, ప్రభుత్వం పైసా అడుగుతున్నా. జీపీఎఫ్ ఎవరిది? మేము మా కట్ చేసుకొని జమ చేసుకొని రిటైర్మెంట్ టైంలో వచ్చేది. పిల్లలు అవి కూడా లేవు. సంవత్సరం అయిపోయింది లోన్లు పెట్టి. మరి ఎట్లా ఏం స్పందన లేదా ప్రభుత్వం నుంచి? ఏం స్పందన వస్తాయి? ముందు పే అండ్ అకౌంట్స్ శాంక్షన్, ఆ పే అండ్ అకౌంట్స్కి వెళ్ళి ఫైనాన్స్కి వెళ్ళి ఆడ ఎప్పుడు చేస్తాడో. మళ్ళీ గెలుస్తుంది రేవంత్ రెడ్డి, బొంగు గెలుస్తాడు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆడు నిన్నమని వచ్చిన పోరాడు నాకంటే చిన్న ఏజ్. మరి రేవంత్ రెడ్డి వచ్చి మొన్న ఆడు జైలుకి పోయి ఫేమస్ అయ్యిండు. ఇక కేసీఆర్ జైల్లో పంపించాడు అప్పుడు కూడా. ఆయన పిల్ల పెళ్ళినప్పుడు అక్రమంగా పంపించారంట జైలుకి. వాడే అక్రమార్కుడు. అంతేనా? అంతే. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, సున్నా పడదు ఆయనకి జూబ్లీస్కి వెళ్ళి వానికి అది ఏమంటారు దాన్ని, డిపాజిట్ కూడా రాదు. ఆయన డైరెక్ట్ బజార్లలో తిరుగుతూ కాదు, ఇంత పబ్లిక్ తిరుగుతురా ఇక్కడ. 800 కోట్లు తెచ్చుకున్నాడు ఆడికెళ్ళి, సెంటర్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి. అవి 800 కోట్లు పంచేదాకా ఉంటారు ఈ పబ్లిక్. దాని తర్వాత కొట్టేది కేసీఆర్కి అంతే. ఈసారి అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ పక్కా 100%. నా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, ఎట్లా స్వాగతిస్తురా ముస్లింలు అందరూ? ఏం స్వాగత్ కాదా అన్న, ఇది ఒట్టిగా చాక్లెట్ ఇచ్చినారు వాళ్ళు. ఇది ఎట్లయినా ఇయ్యరు. 2 సంవత్సరాలు ముస్లింస్కి ఏమి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు అజరుద్దీన్కి ఏమి ఇస్తాడు? ఏమి ఇయ్యాడు. చేసినాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఇయ్యాడు, అది రాసి పెట్టుకున్నావు. ఇప్పుడు ఇయ్యాడు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కోట్ల వాళ్ళకి తెలుసు అది రాదు అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆపినారు. వాళ్ళే ఆపినారు. మళ్ళీ ఇట్లా ఇది కూడా అట్లానే ఉంటుంది. ఏమి ఇయ్యరు వాళ్ళు. వాళ్ళు ఒట్టిగా జూటా మాటలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. తెలంగాణ పదవి ఇస్తే మంచిదే కదా, ముస్లింల నుంచి ఒక మంత్రి ఉంటాడు, మీకు ఏమన్నా సాయం చేస్తాడు కదా? సాయం కాదు అన్న, ఏం చేస్తాడు? ఏం చేయడు వాడు. ఏం చెప్తున్నా, ఇది ఉట్టే చాక్లెట్ ఇచ్చినాడు, ఏం లేదు.
ఆయనకి ఎట్లా ఉంటుంది మైక్ దగ్గర వస్తే రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలా అని అర్థం కాదు ఆయనకి. ఏం నోట్ కేసు అది చెప్పేస్తాడు. అది అంతే ఉన్నది. అది కూడా నోట్లో ఆయన మైండ్ వచ్చిందేమో వీళ్ళకి ఇచ్చి ముస్లిమ్స్కి కొంచెం ఖుషి చేద్దామని వాళ్ళు అట్లా అవుతారు కదా, ఖుషి అవుతారు కదా, మనకి ఓట్ సింపతి కోసం అన్న అట్లా చేసినాడు. ఇది అయితే ఎట్లయినా ఇయ్యాడు వాడు. ఎట్లుంది 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చూస్తున్నారు? ఏం లేదు అన్న, మొత్తం తెలంగాణ ప్రజలకి మోసం చేసినాడు రేవంత్ రెడ్డి. ఏం చేయలేడు తెలంగాణ ప్రజలకు. ఏం చేసినాడు తెలంగాణ ప్రజల కోసం? ఏం చేసినాడు? ఏం చేయలేడు. గ్యారంటీలు ఇచ్చిండు. ఏమి ఇచ్చినాడు? ఒక్క బస్ తప్ప ఏమి ఇవ్వలేడు. బస్ తప్ప ఏమి లేదు.